హాయ్ ఫ్రెండ్స్, ఆటో బస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్గా 3 బైక్స్ అయితే కంపేర్ చేద్దాము. ఒకటి రీసెంట్గా లాంచ్ అయిన ట్రయంఫ్ వాళ్ళది స్క్రాంబ్లర్ 400XC, అలాగే దానికి పోటీగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్. ఈ 3 బైక్స్ యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్, అలాగే ఇందులో ఏది స్కోర్ చేసింది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్, అలాగే పవర్, టార్క్, గేర్ బాక్స్, పవర్ టు వెయిట్ రేషియో కంపారిజన్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంజన్ వచ్చేసి మీకు స్క్రాంబ్లర్ 400XCలో 399cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్, అలాగే హిమాలయన్ 450లో 452cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 399cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇంకా పవర్ టార్క్ కనుక చూసుకుంటే 400XCలో 40 HP పవర్, 37.5 Nm టార్క్, అలాగే హిమాలయన్ 450లో 40 HP పవర్, అలాగే 40 Nm టార్క్, KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 46 HP పవర్, అలాగే 39 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మూడిట్లో కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. ఇంకా పవర్ టు వెయిట్ రేషియో అయితే స్క్రాంబ్లర్ 400XCలో 210 HP, అలాగే హిమాలయన్ 450లో 204 HP, KTM 390లో 254.74 HP పవర్ టు రేషియో అయితే ఆఫర్ చేశారు. సో ఇప్పటిదాకా చూసిన వాటిల్లో అయితే KTM మంచి పవర్, అలాగే బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో ఉంది. హిమాలయన్ 450 వచ్చేసి మంచి టార్క్, అలాగే తక్కువ RPM వద్ద మంచి టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా స్క్రాంబ్లర్ 400XCలో మధ్య స్థాయి పరిమితులు, అంటే బ్యాలెన్స్డ్ రైడ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, కర్బ్ వెయిట్ చూద్దాము. స్క్రాంబ్లర్ 400XCలో సీట్ హైట్ వచ్చేసి 835 mm ఉంటే హిమాలయన్ 450లో 825 నుంచి 845 mm ఉంది. అంటే అడ్జస్టబుల్ అనమాట. ఇది ఒక్క బైక్ అడ్జస్టబుల్ సీట్ హైట్ చేసుకోవచ్చు. అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 825 mm అయితే సీట్ హైట్ ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి స్క్రాంబ్లర్ 400XCలో 195 mm, హిమాలయన్ 450లో 230 mm, అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 227 mm అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అన్నిటికంటే తక్కువ వచ్చేసి 400XC ఓన్లీ 13 లీటర్లే, 13 లీటర్స్, అలాగే హిమాలయన్ 450లో 17 లీటర్లు, అలాగే 390 అడ్వెంచర్ ఎక్స్లో 14.5 లీటర్లు అనమాట. సో ఇంకా కర్బ్ వెయిట్ వచ్చేసి కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు బరువుగానే ఉంటుంది, 196 కిలోస్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఇంకా స్క్రాంబ్లర్ 400XC వచ్చేసి 190 కిలోలు, 390 అడ్వెంచర్ ఎక్స్ వచ్చేసి 182 కిలోలు. సో ఇక్కడ బ్రేక్ డౌన్ కనుక చూసుకుంటే మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి హిమాలయన్ 450, కానీ వెయిట్ మాత్రం హిమాలయన్ 450. KTM వచ్చేసి మీకు తక్కువ వెయిట్, తక్కువ సీట్ హైట్, స్క్రాంబ్లర్ వచ్చేసి టాలెస్ట్ సీట్ అనమాట ఇది. అలాగే చిన్న ట్యాంక్ ఇచ్చారు వీళ్ళు, టూరింగ్ కోసం అయితే కొద్దిగా మైనస్ అవుతుంది మిగతా 2 బైక్స్తో పోల్చుకుంటే. ఇంకా సస్పెన్షన్, మరి బ్రేక్స్ అవి చూసుకోవాలి కదా. సో స్క్రాంబ్లర్ 400XCలో 320/230 mm డిస్క్ బ్రేక్స్, హిమాలయన్ 450లో 320/270 mm డిస్క్ బ్రేక్స్, అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 320/240 mm డిస్క్ బ్రేక్స్, అన్నీ కూడా డ్యూయల్ ఛానల్ ABSఏ. ఇంకా వీల్ సైజ్ వచ్చేసి స్క్రాంబ్లర్ 400XCలో 19 inch/17 inch, హిమాలయన్ 450లో 21 inch/17 inch, అలాగే KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 19 inch/17 inch అనమాట. సో ఇక్కడ వరకు బ్రేక్ డౌన్ చూసుకుంటే స్క్రాంబ్లర్లో సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి తక్కువ ఉంటుంది. హిమాలయన్లో మటుకు 21 inch ఫ్రంట్ వీల్ టైర్ ఇచ్చారు కాబట్టి మంచి ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా KTM వచ్చేసి బెస్ట్ రేర్ సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారనమాట. సస్పెన్షన్ ట్రావెల్ 205 mm ఉంది. ఇంకా లాస్ట్గా వచ్చేసి ప్రైస్ కనుక చూసుకుంటే స్క్రాంబ్లర్ 400XC వచ్చేసి మీకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ 2.94 lakhs ఉంది. అలాగే హిమాలయన్ 450 వచ్చేసి 2.85 lakhs నుంచి 2.98 lakhs వరకు ఉంది. ఇంకా KTM 390 అడ్వెంచర్ ఎక్స్ వచ్చేసి మీకు 2,91,000 వరకు ఎక్స్-షోరూమ్ ప్రైసెస్ అనమాట. ముఖ్యమైన ఫీచర్స్ కనుక చూసుకుంటే స్క్రాంబ్లర్ 400XCలో మీకు డిజిటల్ అనలాగ్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫర్ చేశారు. సేమ్ స్పీడ్ 400 ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా హిమాలయన్ 450లో మంచిగా 4 inch TFT స్క్రీన్, అలాగే గూగుల్ మ్యాప్స్, రైడర్ మోడ్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు. KTM 390 అడ్వెంచర్ ఎక్స్లో 5 inch TFT, అలాగే బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అయితే ఆఫర్ చేశారు. సో ఫీచర్స్ కనుక మనం పోలిస్తే స్క్రాంబ్లర్లో అయితే ఫీచర్స్ ఎక్కువ లేవు, కానీ బ్రాండ్ వాల్యూ అయితే మంచి వాల్యూ ఉంది ట్రయంఫ్ అనేటప్పటికి. ఇంకా హిమాలయన్ 450 వచ్చేసి 4 inch TFT, రైడర్ మోడ్స్ మంచి టెక్కీతో అయితే లోడ్ చేశారు గూగుల్ మ్యాప్స్ వాటితో. ఇంకా KTM వచ్చేసి 5 inch TFT, క్విక్ షిఫ్టర్,
ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారనమాట. ఇంకా వెడెట్ వచ్చేసి మీకు ట్రయల్ రైడింగ్ లేదా అడ్వెంచర్ రైడింగ్ కోసం చూస్తే హిమాలయన్ 450 మంచి బెట్ అవుతుంది. అలాగే పవర్ ప్లస్ టెక్నాలజీ లవర్ అయితే కనుక KTM 390 అడ్వెంచర్ ఎక్స్ అయితే బాగుంటుంది. క్లాసిక్ స్టైల్ రిఫైన్మెంట్, నాకు బ్రాండ్ వాల్యూ, ట్రయంఫ్ కొత్తగా లాంచ్ చేశారు అనుకుంటే కనుక స్క్రాంబ్లర్ 400 XC అయితే మంచి సాలిడ్ పిక్. సో ఇది ఫ్రెండ్స్ ఈ 3 బైక్స్ యొక్క డిఫరెన్సెస్ అంటే కంపారిజన్. సో మీకు ఏ బైక్ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.